హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూష రాజగోపాల్. ఇవాళ మనం లంచ్ బాక్స్లోకి ఈజీగా అయ్యే రెసిపీ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేసుకుందుకు ముందుగా వేడి నీళ్ళల్లో ఒక పావు గంట సేపు మిల్ మేకర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మిల్ మేకర్ నానిపోయాక గట్టిగా పిండేసి ఇంకో బౌల్లోకి తీసుకోవాలన్నమాట. వాటర్ అనేది ఏమీ లేకుండా గట్టిగా పిండేయాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా, బిర్యానీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెం శనగపిండి కూడా వేయాలి. నేను శనగపిండి వేసాను. శనగపిండికి బదులు కార్న్‌ఫ్లోర్ ఆర్ మైదా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేయాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అన్నమాట. తర్వాత ఇది కలుపుతూ ఉండగా మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక మనం కలుపుకున్న మిల్ మేకర్ దాన్ని అంతా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలన్నమాట. అది అయిపోయిన తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేయాలన్నమాట. అది పక్కన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఎక్కువ ఆయిల్ వేయకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ క్యాప్సికమ్, ఉల్లిపాయలని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసాము కాబట్టి దానికి ఆయిల్ ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ముందుగానే వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా అందులో బాగా వేసి అందులోనే టమాటా కెచప్, టమాటా సాస్ కూడా వేసి ఫ్రైడ్ రైస్ పౌడర్ వేయాలి. ఫ్రైడ్ రైస్ పౌడర్ రెడీమేడ్స్వి రిలయన్స్ మార్ట్‌లో, డీమార్ట్స్‌లో అన్నిట్లోని దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని కూడా అందులో వేసి బాగా కలుపుతూ ఉండాలి అడుగంటుకుపోకుండా. లాస్ట్‌లో ఉప్పు వేసి తగినంత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర కూడా పైన వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే సింపుల్ ఫ్రెండ్స్. మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ నచ్చితే షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం.